ఫుడ్ హైదరాబాద్ స్పెషల్ అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఫస్ట్ టైం మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకెందుకు లేట్, మంచి వీడియోలోకి అయితే వచ్చేద్దాం. ఈరోజు వీడియో ఏంటంటే చాలా సింపుల్గా మనం మార్నింగ్ లేకనే లంచ్ బాక్స్ పెట్టాలన్నా పిల్లలకైనా జాబర్స్కైనా ఎవరికైనా ఇబ్బంది అవుతుంది కదా. సో ఏం చేయాలో తెలియని టైంలో అయితే జస్ట్ ఒక్క 4 టమాటాలు ఉన్న పప్పు చేస్తే బాగుంటుంది కదా. చాలా సింపుల్గా అయితే నేను ఎలా చేస్తాను రొటీన్గా టమాటా పప్పు అనేది అయితే మీతో షేర్ చేసుకుంటాను. చాలా బాగుంటుంది. పచ్చిమిర్చి ఉంటేనే పప్పు చేస్తారు కదా చాలామంది. పప్పు అనగానే పచ్చిమిర్చి ఉండాలి. సో పచ్చిమిర్చి లేకుండా పప్పు ఎలా చేయాలని అయితే నేను చూపిస్తాను. చాలా అంటే చాలా బాగుంటుంది. చాలా సింపుల్గా ఫాస్ట్గా కూడా అయిపోతుంది. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇంకెందుకు లేట్, రెసిపీలోకి అయితే వెళ్ళిపోదాం. చూసారు కదా ఫ్రెండ్స్, టమాటా అయితే ఇలా కట్ చేసుకోవాలి. కొంచెం ఎక్కువ క్వాంటిటీ తీసుకోవాలి. చాలా బాగుంటుంది. టమాటాస్ కూడా ఇలా రెడ్గా ఉంటేనే చాలా టేస్టీగా ఉంటుంది. చూసారు కదా, నేనైతే ఇలా పెద్ద పెద్ద పీసెస్ అయితే కట్ చేసుకున్నాను. ఇంకా మనమైతే ఇప్పుడు నెక్స్ట్ అయితే పప్పు కుక్కర్లో అయితే మనం పప్పు అనేది మంచిగా వాష్ చేసుకోవాలి. 2 times ఇలా వాష్ చేసుకొని మంచిగా మనం అప్పుడు వాటర్ అనేది చూసి మన మెజర్మెంట్ తగ్గట్టు పప్పుకు తగ్గట్టు అయితే వాటర్ యాడ్ చేసుకోవడమే. అది అందరికీ తెలిసిన విషయమే కదా. సో ఇలా పప్పుకు తగ్గట్టు వాటర్ వేసుకొని ఇందులో పసుపు వేసేసుకొని ఇప్పుడు మన స్పైసెస్ తగ్గట్టు మనం రెడ్ చిల్లీ పౌడర్ అనేది వేసుకోవాలి. ఎక్కడ పచ్చిమిర్చి వేయట్లేదు ఫ్రెండ్స్, ఎందుకంటే పచ్చిమిర్చి అంటే చాలా మందికి ఇప్పుడు సమ్మర్ కదా. సో ఆ వేడి అలాగే పచ్చిమిర్చికి కొంచెం చెస్ట్లో పెయిన్ రావడం అలా అంటే మంట మండడం ఉంటుంది కదా. సో అలా లేకపోతే కారం పౌడర్ మనం చిల్లీ పౌడర్తో కూడా చాలా టేస్టీ చేసుకోవచ్చు. అలా మన టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసేసుకొని ఇప్పుడు టమాటాస్ అన్నీ కూడా ఇందులోకి యాడ్ చేయాలి ఫ్రెండ్స్. చూసారు కదా, నేనైతే టమాటాస్ ఎక్కువ వేసాను. ఎందుకంటే పప్పు అంటే పిల్లలు చాలా మంది ఇష్టపడరు కదా. ఇలా చేస్తే చాలా ఇష్టంగా తింటారు. టమాటా ఫ్లేవర్ బాగుంటుంది. ఇంకా ఒక్క టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసేసుకోవాలి. ఇప్పుడు అంతా కూడా మంచిగా మిక్స్ చేసుకోవాలి. మనం ఇలా అంతా మిక్స్ చేసుకున్న తర్వాత దీంట్లోకి అయితే ఇప్పుడు నెక్స్ట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి కరివేపాకు వేసుకోవాలన్నట్టు. ఇలా పచ్చి కరివేపాకు అయితే మంచిగా వేస్తే చాలా బాగుంటుంది. మంచి ఫ్లేవర్ వస్తుంది. చూసారు కదా, నేనైతే కొంచెం ఎక్కువగా వేసాను. ఒక గుప్పడి అయితే వేసుకున్నాను. అలాగే కొత్తిమీర కూడా జస్ట్ ఇలా 2 తింపులు తింపేసి చుంచేది అందులో వేసేసుకోవాలి అంతే. ఎక్కువ సన్నగా కట్ చేయకూడదు. ఇంకా లిడ్ పెట్టేసి మనం 3 విజిల్స్ పెట్టుకున్నామంటే పప్పు అయితే మంచిగా మ్యాష్ అయిపోతుంది. ఇప్పుడు తాలింపు కోసం అయితే ఒక చిన్న బాండీలో ఆయిల్ వేసుకొని జీలకర్ర అలాగే ఆవాలు వేసుకోవాలి. జీలకర్ర కొంచెం మంచి ఫ్రై అవ్వనివ్వాలి, ఎందుకంటే పప్పులో తింటుంటే తలుగుతుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఆవాలు కూడా వేసేసుకున్నాం కదా. అలాగే మనం టేస్ట్ దగ్గర కొంచెం ఎండుమిర్చి కరివేపాకు వేసేసుకున్నాం. ఇప్పుడు కొంచెం లైట్గా ఇందులో పసుపు వేసేసుకొని తాలింపులో అయితే కంపల్సరీ కొంచెం ఒక్క చిటికెడు సాల్ట్ వేయండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇదంతా కూడా మనం మంచి మిక్స్ చేసేసుకుందాం. తాలింపు అయితే రెడీ అయిపోయింది. చూసారు కదా, ఇప్పుడైతే మనం మూత తీసి చూద్దాం. పప్పు అయితే మంచిగా బాయిల్ అయిపోయింది. చూసారు కదా, ఇలా స్పూన్తో ఒక్క తిప్పామంటే మంచిగా టమాటా అంతా కూడా మ్యాష్ అయిపోతుంది ఫ్రెండ్స్. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. ఇప్పుడు మనం పెట్టుకుంది అయితే ఇందులో వేసి మిక్స్ చేయడమే అంతే. ఎంత కలర్ఫుల్గా ఉంది చూసారా, అసలు సూపర్ అనిపిస్తుంది. గుమ్మగుమ్మలాడుతుంది. పప్పుని చూస్తేనే వేడి వేడి అన్నంలో అలా ఒక్క స్పూన్ నెయ్యి వేసుకొని తిన్నామంటే ఇంక అంతేనండి, అసలు మళ్ళీ మళ్ళీ తింటా అంటారు. పిల్లలకైనా మీరు పెట్టి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకెందుకు లేట్, మీరు కూడా ఇలా కిచెన్లోకి వెళ్ళి అలా చేసేసుకొని తినండి. మీరే అంటారు నిజంగా ఎంత బాగుందా, ఎంత సింపుల్గా అయిపోతుందని. చాలా టేస్టీగా ఉంటుంది. చూడడానికి ఎంత కలర్ఫుల్గా ఉందో, తింటే కూడా అంతే బాగుంటుంది ఫ్రెండ్స్. చూసాక ఫ్రెండ్స్, రెసిపీ అయితే చాలా బాగుంది కదా. మీకు ఎలా అనిపించింది అయితే నాకు కామెంట్ చేయండి. మీరు కూడా ఇలా పప్పును చూడంగా తినాలనిపించింది కదా. వేడి వేడి అన్నంలో పప్పు చేసుకుని తింటే దానిపైన కొంచెం గీ వేసుకుంటే చాలా బాగుంటుంది. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. ఇంకెందుకు లేదు, మీరు కూడా ఇలా వెళ్ళి అలా చేసేసుకోండి. మన ఛానల్ మరొకసారి చెప్తున్నా, మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్.